శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. మార్చి 19వ తారీఖు నుండి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంటే అంతా అశుభమైన, అసలు ఈ యొక్క పరాభవనామ సంవత్సరం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సరం అంటే పతనము లేదా ఓటమి, నాశనం అనే అర్థాలు రావడంతో అందరూ భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇక పరాభవనామ సంవత్సరం అంటే ఉగాది పచ్చల్లో ఏ విధంగా అయితే షడ్రుచులను కలిగి ఉంటుందో జీవితంలో కూడా కష్టసుఖాలు అనేటివి సహజమే అని చెప్పడమే ఈ యొక్క పరాభవనామ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం. అహంకారాన్ని వదిలి వినయ విధేయులతో ఉండేవారికి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మన యొక్క కర్మ